రోజు ఉగాది వేడుకల్లో నెక్స్ట్ సెగ్మెంట్ ప్రారంభమవుతుంది. ఉగాది అంటేనే కవితలు, సాహితీ చర్చలు, కవి సమ్మేళనాలు. ఈరోజు ఈ ఉగాది నాడు ఒక చిరు కవి సమ్మేళనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలనాటి భువన విజయం ఈరోజు ఈ ఉగాది వేదిక మీద మీకు తెలుగు భాషలోని తీయదనాన్ని పంచడానికి మన ఈనాటి అష్టదిగ్గజాలైన ఈ సాహితీ ప్రియులు చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ అభినందిస్తారని కోరుతున్నాం. మరి ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ కవి సమ్మేళనం కోఆర్డినేటెడ్ బై శ్రీ ఆదినారాయణ రాయవరపు and Swarna Repaka, which is myself. Participants are Vibhishan Reddy, Ramesh Battini, Adinarayan Rao Rayavarapu, Swarna Repaka, Raghavendra Paturi, Sushmita Imai, Srivani Neti and Devi Rayavarapu. Telugu Edelayanna, Deshambu Telugu, Yenu Telugu Reda, Nenu Telugu Gokanda, Ellavari Enaga, ఎరగావే భాషాడి దేశ భాషల యందు తెలుగు లెస్స. ఉగాది అంటే ఒక కొత్తదనం, ఒక ఆరంభం, ఒక సంరంభం. ఉగాది అంటే రెండు కలయికల పాత కొత్త కళల మేళవింపు. ఉగాది అంటే 3 కాలాలు, భూత భవిష్యత్ వర్తమానాలు. ఉగాది అంటే 4 అవస్థలు, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యాలు. ఉగాది అంటే పంచాంగం, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. ఉగాది అంటే 6 రుచులు, తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరులు. 6 రుచుల ఉగాది పచ్చడి తిని పంచాంగ శ్రవణం చేసి వయసుతో సంబంధం లేకుండా మీ భవిష్యత్తు అంతా కొత్తగానే ఉండాలని కోరుకునే మీకు ఈ అష్టదిగ్గజాల ఈ కవి సమ్మేళనం ఒక ఆరంభం మాత్రమే. మీ అందరికీ హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇది నేనే రాశాను. నా పేరు రమేష్ బత్తిని అని. మనకు ఉన్న ఎంతోమంది కవి దిగ్గజాల్లో అభ్యుదయ కవి అని పేరుగాంచిన శ్రీశ్రీ గారి కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఈరోజు మీకు శ్రీశ్రీ గారి కవితల్లో మహాప్రస్థానం ఒక కవిత మీకు చదివి వినిపించబోతున్నాను. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి, కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ పదండి పోదాం. వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం? దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు. బాటలు వడిచి పేటలు గడిచి కోటలన్నిటిని దాటండి. నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మన గడ్డంకి. పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి తోసుకు. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమర్లారా చావండి. నెత్తురు మండే శక్తుల నుండే సాఫ్ట్వేర్లారా రారండి. సాఫ్ట్వేర్లు కాదండి, సైనికులు. త్రాచుల వలను, రేచుల వలను ధనుంజయునిలా సాగండి. కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్ర పావుట నిగనిగలు, హోమ జ్వాలల బొగబొగలు. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, మరో ప్రపంచం పిలిచింది. థ్యాంక్ యూ. నా పేరు సుస్మిత భాస్కర భట్ల. నేను చదవబోయే కవిత దాశరథి గారు రచించిన తెలుగు పతాకం. తెలుగు పతాకం ఎగురని దిశయే లేదు, తెలుగు దివ్య వెలుగునట్టి నిశయే లేదు, తెలుగు పులుగు చేరలేని దేశం లేదు, తెలుగు వెలుగు దూరలేని కోశం లేదు, 1000 స్తంభముల గుడిని వెలయించిన చేతులు, 1000 ఏండ్ల మన గాథలు వినిపించే గీతులు. కాకతి రుద్రమను మరువగలుగునెవరు సోదరి, రాయల పౌరుషం మరువరాదెన్నడు సోదర. నాగార్జునాచార్య నవబోధనలోన నరుల నాగరికతయే నాట్యమాడేనులే. నందికొండ శిల్పాలకు నతులెరవించాలి, సుందరమగు రామప్పకు వందే అనాలి. గోదావరి తీరంలో కో అంటే చాలును, నా దేశం వైభవం నాదాలై వినపడును. కృష్ణానది తరంగాలు తృష్ణ తీర్చు సుధా జరులు, నాగార్జున సాగరాన నాట్యమాడు కురంగాలు.
తిరుపతి కొండకు పోయి తిరుమలేసి పూజిస్తే పరమ భాగవతులకు ఇహము పరము కరతలమలకము. శ్రీశైలం మల్లన్నను సేవిస్తే చాలును, చింతలన్నీ తొలగిపోయి జీవితమే విరబోయను. నన్నయ్య పద్యం ఒక్కటి నాల్క మీద ఉన్న చాలు, అన్ని విద్యలొక్కసారే ఆకలించినట్లవును. తిక్కన పద్యం ఒక్కటి చక్కగా చదివిన చాలు, తెలుగు జాతి నుడికారం తెలుసుకున్నయట్లవును. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు, హేవళంబి నామ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా పేరు రాఘవేంద్రరావు పాతూరి అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను మన గురజాడ అప్పారావు గారు రచించిన గేయాల్ని చదవబోతున్నాను. ఏ దేశానికైనా సరే జాతీయ గీతంగా ఎన్నుకోదగ్గ గీతాలని గురజాడ అప్పారావు గారు వ్యావహారిక భాషలో రాశారు. మీకు కూడా ఈ గేయాలు బహుశా సుపరిచితమే. మరోసారి గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఈ గేయాలు మీ ముందుకు తీసుకొస్తున్నా. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్, సొంత లాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, చెడ్డ పట్టాలు పట్టుకుని దేశస్తులంతా నడవవలనోయ్, అన్నదమ్ముల వలెలు జాతులు మతములన్నీ మెలగవలనోయ్, మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగ రెండే కులములు, మంచి అన్నది మాల అయితే మాలనే నౌదన్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరోసారి. నమస్తే, నా పేరు స్వర్ణలత రేపాక. ఇప్పుడు నేను చదవబోయేది మొల్ల రామాయణంలోని పద్యం. సుడికొని రామ పాదములు సోకిన ధూళి వహించి ఏర్పడనొక కాంతయ్యనట, పన్నుగనీతని పాదరేణువు ఈ ఎడవడి నోడ సోకనది ఎట్లగునోయని సంశయాత్ముడై కడిగి గుహుండు రామ పద పంకజయుగంబు భయంబు పెంపునన్. నిజంగా స్వర్ణ గారు నాకు నిజంగా భయాన్ని పెంచి చాలా చక్కని పాట పాడి. థ్యాంక్ యూ స్వర్ణ గారు, గుడ్ సాంగ్. ఇక్కడ ఎంతమందికి లవర్స్ ఉన్నారండి పెళ్లి కాకముందు? చాలా మందికి ఉండుంటారుగా. అక్కడ సంతోష్ గారు ఫస్ట్ చేయెత్తిండు. ఇది మీ అందరు లవర్స్కి అంకితం అండి. ఓకే, నేను ప్రతి పంక్తికి కూడా మీరందరూ కూడా వహవా వహవా అనాలి. ఓకే, రెడీ? ఏం చెప్పకముందే అంటే ఎలా అండి? ఓకే, రెడీ రెడీ. నీ తొలిచూపులోనే నా మదితోచిన ఓ నా చెలి, నీ తొలిచూపులోనే నా మదితోచిన ఓ నా చెలి, తారవై ధ్రువ తారవై నా మదిలో ఉన్న సితారవై. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తారవై ధ్రువ తారవై నా మదిలో ఉన్న సితారవై. మీ అందరికి ఆల్ఫాబెట్స్ తెలుగులో తెలుసుంటాయి అనుకుంటా కదా. ఆ నుండి మన స్నేహం అహా వరకు సాగింది. ఆ నుండి మన స్నేహం అహా వరకు సాగింది. అది అహాలోనే కాదు, ఇద్దరం కలిసి బండి రా వరకు సాగాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకున్నదన్న కొద్దిగా ఇనులే కొంచెం ప్లీజ్. మా వరకు వచ్చేసరికి మరిద్దరికి మ్యారేజీ అయ్యింది. మా వరకు వచ్చేసరికి మరిద్దరికి మ్యారేజీ అయ్యింది. లా వరకు వచ్చేసరికి జన్మించారు మనకిరు లవకుశులు. హా వరకు ఇక హర్షం, అలా నుండి బండి రా వరకు అవి ముసలక్షరాలు. ఇది మనకొక నరకం. థ్యాంక్ యూ అండి. ఈ వినూతన సంవత్సరంలో మీరంతా సుఖశాంతులు ఆయురారోగ్యాలతో కలకాలం విల్లాసాలని ఆశిస్తూ ఉగాది శుభాకాంక్షలతో మీ సదానందం. థ్యాంక్ యూ. ఇది సదా గారి స్వీయ కవిత అండి. ఇప్పుడు సదా గారు నా మీద ప్రెషర్ పెంచేశారు చక్కగా. అందుకని నేను నందితిమ్మన గారి దగ్గర నుంచి ఆయన పద్యం అప్పు తెచ్చుకుంటున్నాను. ఘంటసాల గారి స్వరంలో ఆయన పాడిన పాట. ఇలాగా బాగా ప్రేమించిన ప్రేయసి తంతే ఎలా ఉంటుందని శ్రీకృష్ణుడు సత్యభామ శ్రీకృష్ణుని తన్నినప్పుడు ఈ పద్యం అన్నమాట. నన్ను భవదీయదాసుని మనం
పోకింకబోని తాచిన అది నాకు మన్ననయా చెల్వవుని పద పల్లవంగు మొత్తము పులకాగ్ర కంట కవితానము తాచిన నచునంచునేననియద అల్కమానవు కదా ఇకనైనా అరాళ కుంతలా అరాళ కుంతలా. ప్రస్తుతం వీళ్ళందరూ నాకు చాలా కష్టతరమైన పని ఇచ్చారు. ఇంతమంది కవిత్వాలు చదివిన తర్వాత నేను చదవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇంకాను చదవాలా? ఓకే. ఇది నేతి శ్రీరామచంద్రమూర్తి గారు రాసిన ఉగాది మీద కవిత. నేను చదువుతున్నాను. అనంత జీవన కాల ప్రవాహంలో ఒక కాల వర్షం ముగిసింది, మళ్ళీ ఒక నవ ఉగాది ఉదయించింది. గడిచిన కాలగతిలో ఎన్నో సుఖాలు సౌఖ్యాలు, మరెన్నో మార్పులు చేర్పులు, ఇంకెన్నో ఏడ్పులు వడగాడ్పులు. జన్మభూమికి కన్నవారికి సకల సన్నిహిత గణానికి దూరమై సదా సతమతమయ్యే మనందరికీ ఒక ఊరట ఈ మన ప్రవాస తెలుగు కుటుంబం బాసట. అయినా చిన్ననాటి చిరు స్మృతులు వెంటాడినప్పుడు, కాలానుగుణమైన రుచులు అనుభూతులు కరువైనప్పుడు కంఠంలో పలుకుతుంది ఒక జీర, మదిలో మెదులుతుంది వ్యధాభరిత ధార. భౌతిక దూరాల ప్రభావాన్ని మరుగున పరుస్తూ అరచేతిలో అమరింది ఆధునిక సాంకేతికత. వ్యక్తిగత గోప్యతా పరిధుల్ని ప్రశ్నిస్తోంది దాని విశృంఖలత. జీవన భద్రతకే ముప్పుగా మారుతోంది దాని దురుపయోగీకరణ. మనసుని కల్లోలపరిచే రాజకీయ అశాంతి అస్థిరత, బ్రతుకుకే రక్షణ లేకుండా చేస్తున్న జాతి విచక్షత ఉగ్రవాదం. బడిలో, బజారులో, కార్యాలయాల్లో, కార్ఖానాల్లో గుంపులుగా అంతమవుతున్న అమాయకుల జీవితం అనర్హుల చేతిలో పేలుతున్న ఆయుధాల ఫలితం. ఇలా పెరుగుతున్నాయి ఎన్నెన్నో సాంఘిక సాంకేతిక సమస్యలు, జరుగుతున్నాయి మరెన్నో నైతిక పతనాలు, ఇంకెన్నో వెతల కథలు. ఓ హేవళంబి, ఇక నీవు ఆరంభించే నవశకమైన ఒక దివ్య వరంగా మలుస్తావని, శాంతి కిరణాలు ప్రసరిస్తావని, గతి తప్పిన మా బ్రతుకు వీణను సవరించి సంతోషానంద రాగాలు పలికిస్తావని, నీవు ప్రసాదించే ఈ నూతన వత్సరం స్వర్ణతోరణాలంకృతమై ఒక నవశోభన ఉత్సవంగా విలసిల్లాలని సర్వ మానవాళి తరపున ఆకాంక్షిస్తూ, ఆశావాదంతో అర్థిస్తూ, కోటి కోరికల మలుపులతో స్వాగత వచనాలు పలుకుతూ వేచి చూస్తున్న కుంభ్రక్త ఆశల ప్రాంగణంలో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.